సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో బాల్క సుమన్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ మెంబర్ దరిపల్లి చంద్రం మరియు ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యదర్శి దాసరిరాజు మాట్లాడుతూ బాల్క సుమన్ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. దాసరిరాజు మాట్లాడుతూ బానిస బాల్క సుమన్ నీవు నోరు ఉందని రేవంత్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గుడ్డలు ఊడదీసి కొడతాం. అధికారం పోవడంతో బాల్క సుమన్ మతస్థిమితం తప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. ఇక నుండి నువ్వు ఎక్కడ కనపడినా ఎన్ఎస్యుఐ నాయకులు నిన్ను అడ్డుకుంటారని తేల్చి చెప్పారు. ఒక విద్యార్థి నాయకునిగా ఒకసారి ఎంపీ ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసిన నువ్వు విద్యార్థులకు ఏం చేస్తావో చెప్పు అని నిలదీశారు. ఇకపై నువ్వు ఎక్కడ కనపడినా మా ఎన్ఎస్యుఐ నాయకులు నిన్ను అడ్డుకొని మా నిరసన సెగ ఎలా ఉంటుందో చూపిస్తాం. బానిస బాల్క సుమన్ నువ్వు నీ అహంకార మాటలను నువ్వు చేసిన అక్రమ పనులను ప్రజలు గ్రహించి నిన్ను ఓడగొట్టి ఇంట్లో కూర్చోపెట్టారు. నీకు బుద్ధి వచ్చేలా మా ఎన్ఎస్యుఐ నాయకులు చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యదర్శి కొండలవాడి సతీష్, ఎన్ఎస్యుఐ నియోజకవర్గ అధ్యక్షుడు బడికోల్ రాకేష్ యాదవ్, ఎన్ఎస్యుఐ నంగూరు మండల అధ్యక్షుడు పిల్లి మహేష్, ఎన్ఎస్యుఐ రూరల్ మండల అధ్యక్షుడు గ్యార రఘుపతి, నారాయణరావుపేట మండల అధ్యక్షుడు అనిల్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి బైడి సాయి చరణ్, చిన్న కోడూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.